హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ ఆదివారం చర్చికి కూడా వెళ్ళొస్తామండి. ఇవాళ మా చెల్లోళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మా అమ్మోళ్ళ ఇల్లు మా చెల్లెళ్ళ ఇల్లు పక్క పక్కనేనండి. వెళ్దాము, వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తానండి. ఇవాళ మా అమ్మోళ్ళు మా చెల్లోళ్ళు ఎప్పుడు చూడలేదు కదా ఎవరు. అంటే ఎంజే కిచెన్ లో ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు చూసినట్టున్నారండి. అందుకని చెప్పేసి ఇవాళ కూడా నేను మా అమ్మోళ్ళని అంటే మా చెల్లి రమ్మంది. ఇవాళ తను భోజనాన్ని పిలిచింది అనమాట మమ్మల్ని. మా చెల్లి వెళ్తున్నాం అక్కడికి. వాళ్ళ ఇల్లు కూడా చూద్దరు కానీ రండి. చెప్తానా ఇంకో ఇది 60 రూపాయలు కాయ రెడీ అవ్వలేదా కాయ కోరుకోవునా కాయ 60 అది 80 140 రూపాయలు ఎలా వస్తాయినా అసలు డబ్బులు కూడా రావు నాకు రావు తీసుకోలేక రావు నానా 150 రూపాయలు కాయలు అయ్యి వస్తే నేను బేరం బాగుంటుంది అదే తీసుకో రెడీగా ఉంది కాయ 40 మరి 40 ఒక 100 140 ఇటు 140 సరే కొట్టుకో 140 ఫోన్ పే చేయనా అనుకోండి పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెడీగా ఉంటాయి అన్ని ఫ్రెష్గా ఉన్నాయి స్టైల్ బాగుంది చక్కగా రేట్ కూడా చూసి ఇచ్చాడు చక్కగా అది ఉన్నాయి రండి కరెక్ట్గా ఘంటసాల కళ్యాణ మండపం ఎదురుగా అది కూడా తీసుకో అది కొట్టి అన్నయ్య పేరు చెప్పండి నా పేరు రాజు 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 అన్నయ్య అది రండి చక్కగా పెట్టుకో వేసవకాలం చక్కగా ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అది కాదు బాగున్నాయండి చక్కగా కావాలంటే తక్కువ తీసి ఇలా ఉల్లి కూడా ఇస్తున్నారు చక్కగా మనకి ఘంటసాల కళ్యాణ మండపం అండి. ఎగ్జిబిషన్ పెట్టారు, చేనేత హస్తకళ ప్రదర్శన అంట. ఎవరైనా చూడాలనుకుంటే హ్యాండ్లూమ్ సారీస్ ఫుడ్ జంక్షన్ సెంటర్ అంట ఫుడ్ జంక్షన్. ఇది 100 అడుగుల రోడ్ లో ఫుడ్ జంక్షన్ అండి. కరీముల్లా బిర్యానీ అక్కడ కరీముల్లా బిర్యానీ ఫుడ్ జంక్షన్ సెంటర్ అంట. బిఆర్టీఎస్ రోడ్ ఇది. హైదరాబాద్ దమ్ బిర్యానీ అంట అక్కడ. బకెట్ బిర్యానీ ఒకసారి మనం తెచ్చాక ఎస్ఎంఆర్ బిర్యానీ ఇది కూడా ఫేమస్. ఖాళీ ఉండదు ఇంకా ఒక అరగంట ఆగితే. ఇదంతా సత్యనారాయణపురం వచ్చింది అటేప్ సైడ్. ఇంతవరకు ఏంటంటే ఇక్కడ మధురానగర్ స్టేషన్ ఉండేది, మధురానగర్ రైల్వే స్టేషన్, సత్యనారాయణపురం రైల్వే స్టేషన్ అనేవాళ్ళు. కాకపోతే ఈ రోడ్ వేయడం వల్ల స్టేషన్ తీసేసారు, పట్టాలు తీసేసి కొంచెం అటేప్ సైడ్ పెట్టారనమాట, కొంచెం లాంగ్ గా. అప్పుడు ఇదంతా మెయిన్ రోడ్ వేసేసారు, బిఆర్టీఎస్ రోడ్ అంటారు దీన్ని. ఇలాగే ఇదేంటంటే ఇక్కడ రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి నుంచి, తర్వాత ఎర్రకట్టుకి వెళ్ళే దారి నుంచి అలా గుణదల వంతింగ్ సెంటర్ దాకా వెళ్ళిపోతుంది అనమాట, పడవల డ్రైవ్ సెంటర్ దాకా. బిఆర్టీఎస్ రోడ్ సిటీలో ట్రాఫిక్ లేకుండా ఇలాగా హైవేలో వెళ్ళిపోవచ్చు చక్కగా ఫ్రీగా. మా చెల్లోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఇక్కడ డ్రింక్ ఆగి మరి డ్రింక్ తాగుతామండి మేము షాప్ లో. నీకు ఎందుకన్నా మంచిది, బయట పెట్టు. సరే తాగి చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఎండ బాగా ఉంది విజయవాడలో. అప్పుడే ఎండలు స్టార్ట్ అయిపోయినాయి. ఎండలు బాగా ఉన్నాయి విజయవాడలో, అప్పుడే ఎండలు స్టార్ట్ అయిపోయినాయి. ఎండాకాలం వచ్చేసింది. మరి మా గారి ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఎప్పుడు కూడా ఇక్కడ తాగుతాం, చక్కగా చల్లగా ఉంటుంది. ఇక్కడ రాజదేశాలు ఉంటాయి, ఇందులో తాగితే ఏంటంటే థమ్స్అప్ లో ఫుల్ గ్యాస్ ఉంటుంది, చక్కగా తాగిన ఫీలింగ్ ఉంటుంది అనమాట. బిఆర్టీఎస్ రోడ్ లోనే ఉంటుంది ఇది. చూడండి, ఇదే పెద్ద షాప్ ఇది.
ఇంటికి తట్టుకోలేక డ్రింక్ తాగుతున్నాం. హలో అండి, ఈ షాప్లో ఈ బ్రదర్ది పేరు బాలు అనమాట. బాను షాప్ అనమాట. ఈ షాప్లో కూల్ డ్రింక్స్ ఉన్నాయి. చక్కగా వేసాకాలం కదా, చల్లగా కూల్ డ్రింక్స్ ఉన్నాయి. తర్వాత పిల్లలు ఆడుకునే గేమ్స్ ఉన్నాయి. లేస్ ప్యాకెట్లు, కురుకురే ప్యాకెట్లు, తర్వాత ఈ షాప్లో చక్రాలు ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, కీ చైన్స్, పిల్లలకు కావాల్సినవి అన్నీ కూడా ఉన్నాయి. చక్కగా రండి, ఇటు వచ్చినప్పుడు కొనుక్కోండి. ఇది వాళ్ళ అమ్మగారి పేరండి, మహాలక్ష్మి కూల్ డ్రింక్ షాప్ అనమాట. మహాలక్ష్మి గారే ఉంటారు ఈ షాప్లో, బిఆర్టీఎస్ రోడ్లో. చింటే దగ్గర చేస్తుంది. ఫ్రూట్స్ మార్కెట్ ఏం పర్వాలేదు. ఎక్కడ ఇది ఫ్రూట్ మార్కెట్? పేదరాజపేట ఫ్రూట్స్ మార్కెట్ హోల్సేల్ అన్నమాట. లారీలు అన్ని ఇక్కడే విజయవాడ ఎక్కడ కూడా చూపించు. ఇక్కడ నుంచి కొనుక్కొని వెళ్తారు అందరూ ఫ్రూట్స్ అన్ని. హోల్సేల్ అన్నమాట. లైన్ బాధ ఉంటది. అవన్నీ హోల్సేల్ షాపులు అండి, తక్కువ దొరుకుతాయి. మామిడికాయలు కూడా చాలా మంది ఇక్కడే తీసుకుంటారు. తక్కువ అంటే గంపలుగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడే తీసుకుంటారు. పచ్చళ్ళు పట్టేవాళ్ళు, పండు మామిడికాయలు ఏదైనా సరే ఇక్కడ గంపలుగా తీసుకుంటారు కదా, తక్కువ ఇదంతా గ్యాదరేజ్ అండి. ఇటు సైడ్ మొన్న మేము చికెన్ తీసుకెళ్ళాం, ఇక్కడ ఒకసారి తక్కువకి వచ్చిందండి. ఇక్కడ అయితే ఈ ఏరియాలో తక్కువగా ఉంది. అంటే అక్కడికి ఇక్కడికి రూపాయల తేడా ఉందండి. అంతా ఎర్రగట్టండి, అంటే మా చెల్లెళ్ళ ఇల్లు కబేళా దగ్గర మాట. ఇలాగా కేదరాజ్పేట నుంచి ఎర్రగట్ట ఎక్కి చిట్టినగర్ మీద నుంచి స్వరంగం ఉంటదండి. స్వరంగం మీద నుంచి అలా వెళ్ళిపోతాం కబేళా దగ్గర. చూపించాలి పేట రైల్వే స్టేషన్ అండి ఇది. నెట్టుకుపోతాం. ఇదంతా చిట్టినగర్ ఏరియా అండి. సండే కాబట్టి చిట్టినగర్ ఏరియా ఇదంతా ట్రాఫిక్ ఫుల్. చూసారుగా, ఇదంతా చిట్టినగర్ ఏరియా. ఇటు నుంచి కబేళా వెళ్తున్నాం. కొండ మధ్యలో దారి ఉంటుంది. అదిగో కొండ మధ్యలో మన కొండ కింద నుంచి వెళ్ళిపోతాం అలాగా సొరంగంలో. చూద్దాం సొరంగం ఎలా ఉందో. ఇక చూడండి ఫ్రెండ్స్, సొరంగం అనమాట. అటేపు ఇటేపు పవన్ కళ్యాణ్ గారు బొమ్మలు పెట్టారు, డిప్యూటీ సీఎం గారి మధ్యలో. లోపల సున్నం కూడా వేసారు, పెయింట్ వేసారు వైట్ ని, పైన లైట్లు పెట్టారు. వచ్చేసాం బయటికి సొరంగంలోంచి. అయిపోయింది సొరంగం. ఇప్పుడు నెక్స్ట్ సితారా సెంటర్ వస్తుంది. మంచం బ్యాక్ సైడ్ మంచి పెట్ట ముసే ఇదంతా సితారా సెంటర్ అండి. అంటే ఇదివరకు ఇక్కడ సితారా సినిమా హాల్ ఉండేది, దానివల్ల సితారా సెంటర్ అంటే హైదరాబాద్ వెళ్ళిపోతే హైదరాబాద్ ఇంకా గొల్లపూడి అటు సైడ్ మటదంతా. కొల్లపూడి దాటితే ఇంకా హైదరాబాద్. సితారా థియేటర్ అంటే ఇది. సితారా థియేటర్ ని ఇప్పుడు ఫంక్షన్ హాల్ చేశారనమాట.
సింగిల్ స్క్రీన్స్ ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు కాబట్టి ఇది సితారా థియేటర్. ఈ థియేటర్ చెయ్యి నీడ పడుతుంది. కబేలా సెంటర్ సందులోకి వచ్చామండి. ఇటు ఈ సందులో మా అమ్మోళ్ళ ఇల్లు మా చెల్లెళ్ళ ఇల్లు ఇద్దరు పక్క పక్కనే ఉంటాయి. చూపిస్తానండి అవి కూడా మీకు. ఫ్లాట్స్ ఉన్నాయి. ఈ బిల్డింగ్ లో డబుల్ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయంటండి. చాలా బాగుంది. చాలా బాగుంది. మేము కూడా చూసాము. కాకపోతే 50 lakhs చెప్తున్నారండి. కూర్చుంటే తగ్గిస్తారు, మరి మాకు ఐడియా లేదు. వస్తారు. మీ అన్న ఇది మా అమ్మోళ్ళ ఇల్లు అండి. పైన ఫస్ట్ ఫ్లోర్ లో మా అమ్మోళ్ళ ఇల్లు. వికెట్ ఏది ఇదేనా? ఫీలింగ్ క్యాచ్ పట్టుంటే ఏదో నాకు చిన్నగా అయ్యా, నేను గట్టిగా కొట్టలేను. 1 పంప్ క్యాచ్. అమ్ములు సబ్స్క్రైబ్ చిన్నోడు అమ్ములు. 1 పంప్ ఉందా? సరే ఈసారి నుంచి 1 పంప్ క్యాచ్. పట్టుకో క్యాచ్ పట్టావా? ఆటో దాటితే 4. ఆటో దాటితే 4. రోషన్ వాళ్ళ ఇల్లు దాటితే 6. 6. Bye. Subscribe.